లర్నింగ్ క్యాప్కట్ ఇన్ మొబైల్ ఎపిసోడ్. ఈ రోజు మనం ఈ వీడియో అసలు ఎలా చేయాలనేది చెప్తాం. ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దంటే ప్లీజ్ ఫాలో అయిపోండి. మీ ఫస్ట్ వీడియోని ఆబ్జెక్ట్ని త్రో చేస్తున్నట్టుగా వీడియో అనేది రికార్డ్ చేసుకోండి. అండ్ మీ సెకండ్ వీడియో ఆబ్జెక్ట్కి ఒక థ్రెడ్ అనేది టై చేయండి. అండ్ కెమెరా దగ్గర నుంచి అయితే ఇలా అనేది ఒక వీడియో అనేది తీసుకోండి. ఆ వీడియోస్ అన్ని క్యాప్కట్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీ సెకండ్ వీడియో ఏదైతే ఉందో దాని అయితే ఓవర్లే వేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ అయితే కస్టమ్ రిమూవల్తో రిమూవ్ చేసేసుకోండి. స్టార్టింగ్లో పక్కనే ఒక 2 కీ ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేసుకోండి. మీ సెకండ్ కీ ఫ్రేమ్ని మాత్రం అస్సలు టచ్ చేయకండి. జస్ట్ మీ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర మొత్తం జూమ్ అవుట్ చేసి మీ ఆబ్జెక్ట్ దగ్గర అయితే ప్లేస్ చేయండి. అండ్ లాస్ట్లో మీరు ఆబ్జెక్ట్ని ఎక్కడైతే క్యాచ్ పడతారో అక్కడ 2 కీ ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేసుకోండి. సెకండ్ కీ ఫ్రేమ్ని మాత్రం ఆబ్జెక్ట్ దగ్గర జూమ్ అవుట్ చేసేయండి. ఇంకా మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ని అయితే డిలీట్ చేసేసుకోండి. ఫిల్టర్స్లోకి వెళ్ళి బొకే మీద అయితే ట్యాప్ చేయండి. ఫిల్టర్కి మీరు ఎక్కడైతే త్రో చేస్తున్నారో ఆబ్జెక్ట్ని అక్కడైతే ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ మీ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే జూమ్ అవుతుందో అక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. మీ ఫస్ట్ కీ ఫ్రేమ్కి ఫిల్టర్ని అయితే 50 లేదా 40%కి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మీ సెకండ్ కీ ఫ్రేమ్కి అయితే మొత్తం 100% అయితే అడ్జస్ట్ చేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్లో కూడా మీ 2 కీ ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేసుకోండి. మీ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే జూమ్ అవుట్ అవుతుందో మళ్ళీ అప్పుడు 40% అయితే అడ్జస్ట్ చేసేయండి. క్యాప్కట్ లింక్ కావాలంటే ఇప్పుడే ఫాలో చేసి కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి. నేనే మీకు పర్సనల్గా డిఎం చేస్తాను. అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్.